కళ్ళు లేని వాళ్ళు చదివే ఈ బ్రెయిలీ లిపి ఎవరు ఎందుకు కనుగొన్నారో తెలుసా? దీనిని ముందు సైనికుల కోసమని కనుగొన్నారు. ఎందుకంటే సైనికులు చీకట్లో ఒక లెటర్ ని చదవడానికి టార్చ్ లైట్ ని ఆన్ చేస్తే శత్రువులు ఆ లైట్ వచ్చే ప్లేస్ ని ఈజీగా టార్గెట్ చేసి బాంబు వేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని. దీనికి పరిష్కారంగా చీకట్లో కూడా చదివే విధంగా ఒక సైనికుడు 12 డాట్స్ తో నైట్ రైటింగ్ అనే పేరుతో దీన్ని కనుగొన్నారు. దీనిని ఆధారంగా తీసుకుని చిన్నతనంలోనే కళ్ళు కోల్పోయిన బ్రెయిల్ అనే వ్యక్తి 12 డాట్స్ తో ఉన్నదాన్ని ఇంకా ఈజీగా చదవడానికి అవ్వేలా 6 డాట్స్ తో దీన్ని కనిపెట్టారు. పారిస్ నగరానికి సమీప గ్రామంలో 1809 జనవరి 4లో లూయిస్ బ్రెయిలీ జన్మించారు. 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు. 1821లో రాయల్ ఇన్స్టిట్యూషన్ కు ఈ నైట్ రైటింగ్ వ్యవస్థను పరిచయం చేశారు. ఈ విధానంలో చదువుకున్న తొలి విద్యార్థుల్లో బ్రెయిలీ కూడా ఒకరు. బార్బియర్ విధానం గొప్పతనాన్ని అర్థం చేసుకున్న బ్రెయిలీ దాన్ని మరింత మెరుగుపరిచే అవకాశముందని గుర్తించారు. దాన్ని సులువుగా అందరికీ ఉపయోగపడేలా మార్చడానికి ప్రయత్నించారు. ఆ ఆలోచనతోనే ఉబ్బెత్తు చుక్కలతో ఒక లిపిని రూపొందించారు. ఇదే బ్రెయిలీ లిపి. 1837లో ముద్రించిన తొలి పుస్తకం ఇప్పటికీ వాడుకలో ఉండడం విశేషం. బ్రెయిలీ లిపిని చదవడానికి కొంత నైపుణ్యం అవసరం. చేతివేళ్లతో తాకుతూ అక్షరాలను గుర్తించాల్సి ఉంటుంది. మొట్టమొదటి బ్రెయిలీ టైప్ రైటర్ ను ఫ్రాంక్ హెవెన్ హాల్ ఆవిష్కరించారు. ఆ తర్వాత బ్రెయిలీ అనేక విధాలుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 133కు పైగా భాషల్లో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంది.